ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. పీడిఎఫ్ కనిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే. We are discussing the mechanical properties of the engineering materials. To determine the most of the mechanical properties, we will do tension test. From tension test, we will construct the stress and diagram of testing material. It can be mild steel, or it can be copper, it can be aluminum. ఏ మెటీరియల్ అయితే మనం మెకానికల్ ప్రాపర్టీస్ డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ యూజ్ చేసుకొని వి విల్ ప్రిపేర్ ఏ స్టాండర్డ్ స్పెసిమెన్. ఆ స్టాండర్డ్ స్పెసిమెన్ యూజ్ చేసుకొని టెన్షన్ టెస్ట్ చేస్తాం. అక్కడ నుంచి ఆ స్పెసిమెన్ యొక్క స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ వస్తుంది. ఆ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి వీ కెన్ అప్టైన్ దీస్ పాయింట్స్. ఈ 9 పాయింట్స్ని మనం స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి you can get this information. The first one is proportion limit, second one is elastic limit, third one is modulus of elasticity, fourth one is yield strength, fifth one is ultimate tension test, tension strength, fifth one is modulus of resilience, seventh one is modulus of toughness, eighth one is percentage of elongation, ninth one is percentage of reduction in area. ఒక స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి ఈ పాయింట్స్ మనకు తెలుస్తాయి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని మనం మెకానికల్ ప్రాపర్టీస్ని ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. సో హియర్ దే హ్యావ్ లిస్టెడ్ అవుట్ సమ్ ఆఫ్ ద మెకానికల్ ప్రాపర్టీస్. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రెంగ్త్. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మళ్ళీ జనరల్ మీనింగ్ ఏంటి, స్ట్రెంగ్త్ అంటే ఏంటి, జనరల్ మీనింగ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? క్యాపబిలిటీ. సో సిమిలర్గా ఇక్కడ కూడా strength is nothing but the ability of the material to resist the external forces. దాని మీద మెటీరియల్ మీద సర్వీస్లో పెట్టినప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఫోర్సెస్ని ఆ మెటీరియల్ అనేది రెసిస్ట్ చేయాలి వితౌట్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవ్వకుండా ఆ లోడ్స్ని అది సస్టైన్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ద మోర్ స్ట్రెంత్. ఒకవేళ తక్కువ లోడ్స్కి అది ఫెయిల్ అవుతుందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద లో స్ట్రెంత్. సో స్ట్రెంత్ ఈజ్ అ పారామీటర్ which is defined as ability of the material to resist the external loads without failure. ఈ ఎక్స్టర్నల్ లోడ్స్ అనేవి టెన్సైల్ లోడ్స్ అవ్వచ్చు, అంటే ఎలాంగేట్ చేయొచ్చు, కంప్రెసివ్ లోడ్స్ అవ్వచ్చు, అంటే దాన్ని కంప్రెస్ చేయొచ్చు, షియర్ లోడ్స్ అవ్వచ్చు, అంటే కట్ చేయొచ్చు టూ పార్ట్స్ కింద. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ లోడ్స్, అంటే టెన్సైల్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, కంప్రెసివ్ లోడ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది, షియర్ లోడ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు షియర్ స్ట్రెంత్ ఉంటుంది. మనం చేసిన టెస్ట్ ఏంట్రా అంటే టెన్షన్ టెస్ట్. ఓకే, సో అలాగే మనకి కంప్రెషన్ టెస్ట్ ఉంటుంది, షియర్ టెస్ట్ ఉంటుందమ్మా. టెన్షన్ టెస్ట్ లాగే కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేస్తారు, అక్కడ నుంచి కూడా కంప్రెసివ్ స్ట్రెస్ స్ట్రెంత్ కర్వ్ వస్తుంది, అక్కడ నుంచి కంప్రెసివ్ స్ట్రెంత్ వస్తుంది. టార్షన్ టెస్ట్ ఉంటుంది, టార్షన్ టెస్ట్ అప్లై చేస్తే కర్వ్ అనేది షియర్ స్ట్రెస్ వర్సెస్ షియర్ స్ట్రెంత్ కర్వ్ వస్తుంది, అక్కడ నుంచి షియర్ స్ట్రెంత్ని డిటర్మైన్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ we will go with the టెన్సైల్ స్ట్రెంత్. టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఏంటి చూసుకుందాం. సో టెన్సైల్ స్ట్రెంత్ ప్రకారం ఏంటి, ఒక మెటీరియల్కి టెన్సైల్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ మెటీరియల్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఎంత అమౌంట్ ఆఫ్ లోడ్ని లేకపోతే ఎంత అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ని ఫెయిల్ అవ్వకుండా బేర్ చేయగలుగుతుందో. ఓకే, ఒక మెటీరియల్ అనేది దాని మీద లోడ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ని ఫెయిల్ అవ్వకుండా బేర్ చేయగలుగుతుందో దాన్నే టెన్సైల్ స్ట్రెంత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ స్ట్రెంత్ అనేది ఫర్ డక్టైల్ మెటీరియల్స్ we will take yield strength. yield strength వాల్యూనే స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తాం.
ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్కి ఈల్డ్ స్ట్రెంత్ ఉంటుందా? ఉండదు సార్. సో వీ విల్ కన్సిడర్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డక్టైల్ మెటీరియల్స్లో అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుందా? ఉంటుంది. బట్ ఎందుకు మనం అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ని కన్సిడర్ చేయట్లేదు స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా రోడ్ మీద వెళ్తున్నారు అనుకోండి. సో రోడ్ మీద వెళ్తా ఉన్నప్పుడు రోడ్డుకి అడ్డంగా ఏదైనా పెద్ద రాయి లాంటిది ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ రాయిని ఆ రోడ్డు మీద నుంచి పక్కకు తీయాలి. ఇప్పుడు ఆ రోడ్డు మీద నుంచి ఈ రాయిని పక్కకు తీయడానికి మీరు ఒక లీవర్ టైప్ ఉన్న మెకానికల్ కాంపౌండ్ని యూజ్ చేస్తున్నారు. గడపార లేకపోతే గుణపం, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. బేసికల్గా అది లీవర్ అనమాట. ఓకే, సో ఒక లీవర్ టైప్ ఉన్న మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మనం దాన్ని కొద్దిగా లిఫ్ట్ చేసి ముందుకు తోయొచ్చు అనమాట. ఓకే, సో లీవర్ ఉండడం వల్ల నువ్వు తక్కువ ఫోర్స్ అప్లై చేసినా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అప్లై అవుద్ది. సో ఓవరాల్గా కాంపోనెంట్ని మనం లిఫ్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ లీవర్ని యూజ్ చేసి మీరు ఈ కాంపోనెంట్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు, మూవ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేశారంటే ఈ కాంపోనెంట్ని మీరు వుడ్తో తయారు చేస్తారు. ఈ లీవర్ని ఫస్ట్ వుడ్తో తయారు చేస్తారు. ఇప్పుడు వుడ్తో తయారు చేసిన లీవర్తో ఈ కాంపోనెంట్ నేను ఎత్తగలనా? నో సార్. ఏమైపోద్ది? వుడ్ ఏమైపోద్ది? నో సార్. బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోద్ది. దీనిలో ఫ్రాక్చర్ వస్తుంది, మనకి మొత్తానికి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ గ్లాస్తో తయారు చేశాను అనుకోండి, గ్లాస్తో తయారు చేసిన లీవర్ని యూజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు అది ఎలా ఫెయిల్యూర్ అవుద్ది? అది బ్రిటిల్గా ఫెయిల్యూర్ అవుద్ది, ఫ్రాక్చర్ అయిపోద్ది. నెక్స్ట్ నేను దీన్ని అల్యూమినియంతో తయారు చేశాను అనుకోండి. అల్యూమినియం అంటే సాఫ్ట్గా ఉంటుందమ్మా. అల్యూమినియం లేకపోతే కాపర్ అనుకోండి. మీరు అల్యూమినియం యూజ్ చేసి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అల్యూమినియం రాడ్ ఏమైపోతుంది? ఫ్రాక్చర్ అయిపోద్దా లేకపోతే ఇంకేమన్నా అవుద్దా? మూవ్ చేయొచ్చా లేకపోతే అల్యూమినియం రాడ్ బెండ్ అవ్వడం అట్లా ఏమన్నా జరుగుద్దా? బెండ్ అవ్వడం జరుగుతుంది. బెండ్ అయిపోతుంది. నువ్వు తర్వాత మళ్ళీ లోడ్స్ తీసేసిన తర్వాత ఆ బెండ్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుందా? రాదు. అంటే ఏమైపోయింది? అది ప్లాస్టికల్గా డిఫామ్ అయింది. అంటే నువ్వు లోడ్స్ అప్లై చేసినప్పుడు డిఫామ్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ లోడ్స్ రిమూవ్ చేసినావు అంటే ఒరిజినల్ షేప్ రావట్లేదంటే అది ప్లాస్టికల్గా డిఫామ్ అయినట్టు. ఇప్పుడు ఈ మూడు మెటీరియల్స్ మనకు కావాల్సిన ఫంక్షన్ని సాటిస్ఫై చేయలేదు. ఈ మూడు మెటీరియల్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే వాటికి ఈ అప్లై చేసిన లోడ్స్ని అంటే ఆ బ్లాక్ యొక్క వెయిట్ని సస్టైన్ చేసే కెపాసిటీ లేదు. ఆ లోడ్స్ని సస్టైన్ చేసే కెపాసిటీ లేదు. బట్ ఇప్పుడు మీరు ప్రాపర్గా చూస్తే ఈ వుడ్ గ్లాసు ఇవి ఎలా ఫెయిల్ అయ్యాయి? నెక్స్ట్ ఒక నిమిషం, బ్రేక్ అయిపోయి అంటే ఫ్రాక్చర్ అయ్యాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ మైల్డ్ స్టీల్తో తయారు చేసింది, ఓకే, ఐరన్తో తయారు చేసింది తీసుకొచ్చారు. దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. లిఫ్ట్ చేయగలమా? స్టీల్తో తయారు చేశారమ్మా దాన్ని. మామూలుగా మనం బయట వాడతారు కదా, మన గడ్డపార గుణపం అవన్నీ స్టీల్తోనే తయారు చేసి ఉంటారు, ఐరన్ రాడ్స్ అవన్నీ. దాంతో మనం లిఫ్ట్ చేయగలమా ఈ బ్లాక్ని? స్లైట్గా బెండ్ అవుతుంది. బెండే అవ్వదు, మీరు పెద్ద మరి హెవీ వెయిట్ అనుకోకండి. ఓకే, బెండే అవ్వదమ్మా, అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ జనరల్గా పెద్ద లిఫ్ట్ చేయడానికి అవే కదా వాడతారు కదా, గుణపాలు అట్లాంటివే వాడతారు, గడ్డపార అవే వాడతారు. ఓకే, సో అదేం బెండ్ అవ్వదు. సో మనం బ్లాక్ని మూవ్ చేయొచ్చు. సో ప్లాస్టికల్గా బెండ్ అవ్వదు, ప్లాస్టికల్గా డిఫామ్ అవ్వదు. సో మైల్డ్ స్టీల్ మాత్రమే ఆ లోడ్స్ని సస్టైన్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, ఈ వుడ్ అండ్ గ్లాస్ అనేవి బ్రిటిల్ మెటీరియల్స్. సో బ్రిటిల్ మెటీరియల్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి? ఎప్పుడు ఫెయిల్ అయ్యాయని కన్సిడర్ చేస్తా ఉన్నాం? ఎప్పుడైతే అవి ఆ లోడ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఫ్రాక్చర్ అయ్యాయో అప్పుడు ఫెయిల్ అయ్యాయని కన్సిడర్ చేస్తా ఉన్నాం. బట్ అల్యూమినియం అనేది డక్టైల్ మెటీరియల్. బట్ డక్టైల్ మెటీరియల్లో దీన్ని మనం ఎప్పుడు ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తా ఉన్నాం? ఇదేం కంప్లీట్గా ఫ్రాక్చర్ అవ్వాల, బట్ ఏమైపోయింది? బెండ్ అయింది. బెండ్ అయిందంటే ప్లాస్టికల్గా డిఫామ్ అయింది.
సో ఒక మెటీరియల్ ఎప్పుడు ప్లాస్టికల్గా డిఫార్మేషన్ స్టార్ట్ అవుద్ది స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ ప్రకారం? ఏ స్ట్రెస్ వాల్యూ కన్నా ఎక్కువ వెళ్తే ఆ మెటీరియల్ ప్లాస్టికల్గా డిఫార్మేషన్ స్టార్ట్ అవుద్ది. ఎలాస్టిక్ లిమిట్ దాటితే. ఎలాస్టిక్ లిమిట్. దానిపైన ఇంకేముంటుంది మనకి? yield strength. yield strength. ఓకే, ఐ విల్ జస్ట్ షో యూ. ఇంకా చూడండి, ప్రపోర్షన్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, ఈల్డ్ పాయింట్. సో దీనికన్నా ఎక్కువ వెళ్తే మెటీరియల్ అనేది ప్లాస్టికల్గా డిఫార్మ్ అవుద్ది. అందుకే డక్టైల్ మెటీరియల్స్కి నువ్వు స్ట్రెంత్ మెజర్ చేస్తా ఉన్నప్పుడు యూ విల్ మెజర్ ద ఈల్డ్ స్ట్రెంత్. బట్ బ్రిటిల్ మెటీరియల్స్కి నువ్వు స్ట్రెంత్ మెజర్ చేయాలంటే ఆ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ నుంచి యూటీఎస్ వాల్యూని తీసుకుంటావు. ఇప్పుడు అల్యూమినియం తీసుకున్నాం, మైల్డ్ స్టీల్ తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏది స్ట్రెంత్, దేనికి స్ట్రెంత్ ఎక్కువ ఉందంటే దేనికి స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు? మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్కి. నువ్వు ఎలా చెప్తా ఉన్నావు దీనికి స్ట్రెంత్ ఎక్కువ ఉందని? ఏదో ఒక మనకి కంపేర్ చేయడానికి వాల్యూస్ ఉండాలి కదా. ఆ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? లేకపోతే ఇప్పుడు అల్యూమినియం యొక్క స్ట్రెంత్ అడిగారు అనుకోండి, అది ఎంత స్ట్రెస్ని బేర్ చేయగలని అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచి చెప్తారు? సో ఆల్రెడీ ప్రతి మెటీరియల్ మీద టెన్షన్ టెస్ట్ చేసి వాళ్ళ ఈ డేటాను అంతా టేబులేట్ చేసి ఉంటారు. డిజైన్ డేటా బుక్స్లో ప్రతి ప్రాపర్టీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో అల్యూమినియం యొక్క ఈల్డ్ స్ట్రెంత్ వాల్యూ ఆల్రెడీ రిప్రజెంట్ చేసి ఉంటారు. సిమిలర్గా ఈ మైల్డ్ స్టీల్ యొక్క ఈల్డ్ స్ట్రెంత్ వాల్యూ కూడా ఆల్రెడీ రిప్రజెంట్ చేసి ఉంటారు. ఓకే, so we can compare the yield strength values of aluminum and mild steel. From that values we can say that mild steel has the more strength. ఎందుకంటే mild steel వాల్యూ యొక్క yield strength అనేది it is greater than the aluminum value. ఇప్పుడు మీరు ఈ అల్యూమినియంకి మైల్డ్ స్టీల్కి స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ గీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియంకి ఇలా ఉందనుకోండి. ఓకే, ఆబ్వియస్గా మైల్డ్ స్టీల్ యొక్క స్టిఫ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ అల్యూమినియం అండ్ దిస్ ఈస్ ఫర్ మైల్డ్ స్టీల్. సో ఈ పాయింట్ అనేది ఈల్డ్ స్ట్రెంత్ రిప్రజెంట్ చేస్తూ ఉంది అల్యూమినియం కేసులో. మైల్డ్ స్టీల్ కేసులో ఈ పాయింట్ రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో దిస్ ఈస్ ద స్ట్రెంత్ వాల్యూ, ఈల్డ్ స్ట్రెంత్ వాల్యూ, వై వాల్యూ, దిస్ ఇస్ వై వాల్యూ. ఇప్పుడు దేనికి వై వాల్యూ ఎక్కువ ఉంది? మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్. సో నీకు మైల్డ్ స్టీల్ వై వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. సో స్ట్రెంత్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. స్ట్రెంత్ని ఎలా మెజర్ చేస్తారంటే డక్టైల్ మెటీరియల్స్ తీసుకుంటే ఈల్డ్ స్ట్రెంత్తో మెజర్ చేస్తారు, బ్రిటిల్ మెటీరియల్స్ తీసుకుంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ వాల్యూస్తో మెజర్ చేస్తారు. ఈ వాల్యూస్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే టెన్షన్ టెస్ట్ నుంచి వస్తాయి. సో ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది. మీరు దాని రిలేటెడ్ డేటా ఉంటుంది, చదవండి. ఓకే, సో సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఎలాస్టిసిటీ. ఫస్ట్ మెకానికల్ ప్రాపర్టీ స్ట్రెంత్, సెకండ్ మెకానికల్ ప్రాపర్టీ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే చెప్పాను మీకు నేను. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ అంటే నువ్వు లోడ్స్ అప్లై చేసిన తర్వాత ఆ మెటీరియల్ అనేది, అంటే నువ్వు లోడ్స్ అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ అనేది మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చే కెపాసిటీని ఎలాస్టిసిటీ అంటారు. లోడ్స్ అప్లై చేసిన తర్వాత ఆ లోడ్స్ని రిమూవ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి రీగెయిన్ అయ్యే కెపాసిటీనే ఎలాస్టిసిటీ అంటారు. ఇక్కడ చూడండి, so I will just define here. Okay, strength is defined as the ability of the material to resist without rupture or without failure external forces causing various type of stresses. So we have to resist the external forces without rupture. That is what strength. Next to elasticity చూడండి. So elasticity is defined as the ability of the material to regain to regain
its original shape and size. It has to regain its original shape and size after the deformation when the external forces are removed. So external forces remove చేసిన తర్వాత if the material has the more ability to regain its original shape and size, then we can say that it is having the more elasticity. Okay na? ఒకవేళ అది రీగైన్ అవ్వట్లేదంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద లో ఎలాస్టిసిటీ. ఓకే, సో జస్ట్ ది ఎలాస్టిక్ డిఫార్మేషన్ చెప్పడానికి వాడతారు. నెక్స్ట్ ప్లాస్టిసిటీ, ఇంకో ప్రాపర్టీని డిఫైన్ చేస్తున్నాం చూడండి. సో ప్లాస్టిసిటీ అంటే ఏంటి? ఇక్కడ ఏంటి? ఇట్ హ్యాస్ టు రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ని ఫోర్సెస్ రిమూవ్ చేసిన తర్వాత రీగెయిన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ప్లాస్టిసిటీ అంటే న్యూ షేప్ వస్తుంది. అంటే అదే నువ్వు ఫోర్సెస్ అప్లై చేసిన తర్వాత ఆ న్యూ షేప్ని అది కోల్పోకూడదు. ఇట్ హ్యాస్ టు రిటైన్. నువ్వు డిఫార్మ్ చేసిన తర్వాత కొత్త సైజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ షేప్ని రిటైన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉందనుకోండి, దాన్ని ఒక డిజైన్ చేశారు, ప్లాస్టిక్గా డిఫార్మ్ చేశారు, దానికి ప్లాస్టిసిటీ లేదనుకోండి, అంటే నువ్వు మళ్ళీ అది ఆ షేప్లో ఉండకుండా మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చేసింది అనుకోండి, వీ కెనాట్ క్రియేట్ ద న్యూ షేప్స్. సో ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసిన తర్వాత నువ్వు ఏ షేప్ అయితే క్రియేట్ చేసావో ఆ షేప్లోనే అది రిటైన్ అయ్యే కెపాసిటీని ప్లాస్టిసిటీ అంటారు. సో ప్లాస్టిసిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు రిటైన్ ద డిఫార్మేషన్. It has to retain the deformation. Retain the deformation produced under the load on a permanent basis. పర్మనెంట్గా డిఫార్మేషన్ని రీటైన్ చేసుకోవాలి. సో ఆ కెపాసిటీని ప్లాస్టిసిటీ అంటారు. మీరు దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదవండి అమ్మా. ఓకే, అర్థం కాకపోయినా తర్వాత అర్థం అవుద్ది. నేను దీన్ని ఫుల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్లో వస్తాయి. మీరు ఇప్పుడే చదవండి, చదవడంలో తప్పులేదు, మీ అర్థమైందో చదువుకోండి. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంట్రా అంటే, సో స్ట్రెంత్ అయిపోయింది, ఎలాస్టిసిటీ అయిపోయింది, ప్లాస్టిసిటీ అయిపోయింది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీ స్టిఫ్నెస్ ఆర్ రిజిడిటీ. సో నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీ ఏంటంటే స్టిఫ్నెస్ ఆర్ రిజిడిటీ. మామూలుగా స్టిఫ్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ మీనింగ్ స్టిఫ్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాక స్టిఫ్గా ఉండాలంటారు కదా, దాని మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్గా లేకపోతే వాటికి మనం స్టడీగా ఉండడం అనుకోండి. ఓకే, సో అలాగే మెటీరియల్ కూడా సేమ్ వేలోనే డిఫైన్ చేస్తాం. సో మెటీరియల్ మన లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు మెటీరియల్ ఏమవుతా ఉంది? ఫోర్స్ యాక్ట్ అవుతా ఉన్నప్పుడు మెటీరియల్ ఏమవుతుంది? బేసికల్ ఏమవుతుంది? దాని లెంత్ ఏమవుతా ఉంది? చేంజ్ అవుతుంది. అంటే డిఫార్మ్ అవుతున్నట్టు కదా. ఒక మెటీరియల్ ఒకవేళ స్టిఫ్గా ఉందనుకోండి, ఆ డిఫార్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. తక్కువ స్టిఫ్నెస్ ఉన్న మెటీరియల్ అనేది నువ్వు అప్లై చేసిన లోడ్స్కి ఈజీగా డిఫార్మ్ అవుతుంది. ఓకే, సో స్టిఫ్నెస్ ఎలా డిఫైన్ చేస్తారంటే, సో ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు రెసిస్ట్ ద డిఫార్మేషన్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్. సో స్టిఫ్నెస్ ఆర్ రిజిడిటీ, రిజిడ్గా ఉండడం అనమాట. ఓకే, స్టిఫ్నెస్ ఆర్ రిజిడిటీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ability of the material to resist the deformation. So it has to resist the deformation under the action of external loads. Okay, the stiffness ni ela measure chestaru? How we measure the stiffness? అంటే ఇప్పుడు నువ్వు 2 మెటీరియల్స్ ఇచ్చాను అనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అల్యూమినియం ఇచ్చాను, స్టీల్ ఇచ్చాను. ఈ 2 లేకపోతే కాపర్ కూడా ఇచ్చారనుకోండి. మీరు స్టీల్ అల్యూమినియం అయితే ఈజీగా బై జనరల్గా చెప్తారు, ఎందుకంటే కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకోండి, కాపర్ తీసుకోండి. ఈ 2 మెటీరియల్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో దేనికి స్టిఫ్నెస్ వాల్యూ ఎక్కువ ఉందని మిమ్మల్ని అడిగారు. మీరు ఎలా చెప్తారు? మీరు ఆ వాల్యూ తెలిసాలి కదా. స్టిఫ్నెస్ మెజర్ చేయడానికి ఏదో ఒక క్వాంటిటీ ఉండాలి కదా. సో ఈ స్టిఫ్నెస్ని ఎలా మెజర్ చేస్తారంటే, వి విల్ మెజర్ ద స్టిఫ్నెస్ బై యూజింగ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ.
modulus of elasticity or Young's modulus. So we will measure the stiffness by using modulus of elasticity or Young's modulus, which is nothing but E. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కర్వ్స్ తీసుకోండి, అల్యూమినియం తీసుకోండి, కాపర్ తీసుకోండి. స్ట్రెస్ స్ట్రెయిన్. సో కన్సిడర్ దట్ it is a stress strain curve of aluminum. Now consider it is a stress strain curve of copper. ఇప్పుడు చెప్పండి, సో ఇది అల్యూమినియంకి, ఇది కాపర్కి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ మెటీరియల్కి ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది? అల్యూమినియంకి ఎక్కువ ఉంటుందా, కాపర్కి ఎక్కువ ఉంటుందా? బేసికల్గా మీకు ఆల్రెడీ చెప్పాను ఈ వాల్యూ ఎలా మెజర్ చేస్తారని చెప్పేసి. విత్ ఇన్ ఎలాస్టిక్ డిఫార్మేషన్లో ఉంటే ఈ వాల్యూ ఎలా మెజర్ చేస్తాం మనం? Stress by strain. స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ నథింగ్ బట్ ఏంటిది ఇది? ఇప్పుడు ఈ కండిషన్లో తీసుకుంటే ఈ స్ట్రెస్ బై స్ట్రెయిన్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తూ ఉంది ఈ కర్వ్కి? డెల్టా వై డెల్టా ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి? స్లోప్. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఇలాంటి హారిజాంటల్ లైన్ ఉందనుకోండి, దీని యొక్క స్లోప్ ఏమైపోద్ది? 0. వర్టికల్ లైన్ ఉంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్ అనేది ఇలా ఇంక్లైన్ ఉందనుకోండి, ఇది. సో దిస్ ఇస్ 1, దిస్ ఇస్ ఓకే 2 అనుకోండి. ఇప్పుడు థర్డ్ లైన్కి స్లోప్ ఎక్కువ ఉంటుందా, ఫోర్త్ లైన్కి స్లోప్ ఎక్కువ ఉంటుందా? అరే ఇది హారిజాంటల్ లైన్ 0 ఉంది, దీనికి ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ చూడండి వాల్యూస్ తీసుకోండి అమ్మా. సో ఇది x1, ఇది x2. రెండింటికి ఇప్పుడు స్లోప్ క్యాలిక్యులేట్ చేయండి. దీనికి ఏమో ఇది y2 వాల్యూ అవుతుంది, ఇది y1 వాల్యూ అవుతుంది. దీనికి ఇది y1 వాల్యూ అవుతుంది, ఈ వాల్యూ y1. దీనికి ఈ వాల్యూ y2 అవుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఈ కేసులో y2 మైనస్ y1 అనేది ఈ వాల్యూ. దేని స్లోప్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు x2 మైనస్ x1 అనేది రెండింటికి సేమ్. దేని స్లోప్ ఎక్కువ ఉంటుంది? థర్డ్కి స్లోప్ ఎక్కువ ఉంటుందా, ఫోర్త్కి స్లోప్ ఎక్కువ ఉంటుందా? అండ్ మోర్ ఓవర్ స్లోప్ వీ విల్ మెజర్ విత్ tan θ. ఓకే, ఇప్పుడు కాపర్కి ఎక్కువ ఉంటుందా స్లోప్, అల్యూమినియంకి ఎక్కువ ఉంటుందా? కాపర్కి ఎక్కువ ఉంటుంది. సో కాపర్కి స్లోప్ ఎక్కువ ఉందంటే కాపర్కి ఈ వాల్యూ ఎక్కువ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఈ కాపర్ స్టిఫ్గా ఉన్నట్ట, అల్యూమినియం స్టిఫ్గా ఉన్నట్ట? సో స్టిఫ్నెస్ మనం ఎలా మెజర్ చేస్తా ఉన్నాం? మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీతో మెజర్ చేస్తా ఉన్నాం. సో ఏ మెటీరియల్కి అయితే ఆ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ మెటీరియల్ అనేది స్టిఫ్గా ఉన్నట్టు. ఇప్పుడు ఏది స్టిఫ్గా ఉన్నట్టు, కాపర్ అల్యూమినియమా? కాపర్ సార్. కాపర్. నేను ఐ విల్ షో దట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ వర్సెస్ డిఫార్మేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఈ వాల్యూ ఫోర్స్ అనుకోండి, ఇది చేంజ్ ఇన్ లెంత్ అనుకోండి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే చేంజ్ ఇన్ లెంత్ రిప్రజెంట్ చేస్తూ ఉంది, వై యాక్సిస్ అనేది ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దట్ యు ఆర్ అప్లయింగ్ దిస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. ఈ 2 మెటీరియల్స్ మీద ఈ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని అప్లై చేశారు. ఇప్పుడు ఈ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కాపర్ ఎక్కువ డిఫార్మ్ అయిందా, అంటే కాపర్లో ఎక్కువ చేంజ్ ఇన్ లెంత్ వచ్చిందా, లేకపోతే అల్యూమినియంలో ఎక్కువ చేంజ్ ఇన్ లెంత్ వచ్చిందా? సో ఇఫ్ ఐ సీ దిస్, కాపర్ చేంజ్ ఇన్ లెంత్ వాల్యూ ఏమో ఇంత,
అల్యూమినియంలో చేంజ్ ఇన్ వాల్యూ ఎంత? సో సేమ్ అప్లై చేసిన ఫోర్స్కి, అప్లై చేసిన సేమ్ ఫోర్స్కి ఏ మెటీరియల్ అనేది ఆ డిఫార్మేషన్ని ఎక్కువ రెసిస్ట్ చేస్తూ ఉంది? కాపర్ ఎక్కువ రెసిస్ట్ అనుకుంటున్నాను నేను. డిఫార్మ్ ఎక్కువ అయిందంటే అల్యూమినియం ఎక్కువ డిఫార్మ్ కాపర్ ఎక్కువ రెసిస్ట్ కాపర్ ఎక్కువ రెసిస్ట్ చేస్తా ఉంది. సో ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద మోర్ ఈ వాల్యూ కంపేర్ టు ద అల్యూమినియం, అందుకే ఇట్ ఈస్ రెసిస్టింగ్ మోర్. అర్థమైందా స్టిఫ్నెస్ ఎందుకు ఈ వాల్యూతో మెజర్ చేస్తామని చెప్పేసి? దీనికి ఈ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆఫరింగ్ మోర్ రెసిస్టెన్స్, అంటే ఇది నువ్వు అప్లై చేసిన లోడ్కి తక్కువ డిఫార్మ్ అవుతుంది కంపేర్ టు ద అల్యూమినియం. So modulus of elasticity is a measure of stiffness, and the values of modulus of elasticity for aluminum alloy and carbon steel. Okay, aluminum alloy and carbon steel are 71,000 and this is 207,000. So ఈ రెండు కంపేర్ చేస్తే స్టీల్కి modulus of elasticity ఉంది. Therefore carbon steel is stiffer than aluminum alloy. Okay, and stiffness is important consideration in the design of transmission shafting. ఇవన్నీ మళ్ళీ మీకు ఫర్దర్గా వస్తాయి. ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం? స్ట్రెంగ్త్, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, స్టిఫ్నెస్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే రెసిలియన్స్. సో రెసిలియన్స్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, సో రెసిలియన్స్ ఇస్ డిఫైన్ యాజ్ ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ. అంటే ఏంది, ఇప్పుడు మనం వర్క్ను కూడా వీ క్యాన్ కన్సిడర్ యాజ్ ఎనర్జీ. ఓకే, సో బేసికల్గా వర్క్ ఆర్ ఎనర్జీ. వర్కింగ్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనుకోండి. సో ఈ వర్క్నే సమ్టైమ్స్ we will call it as energy because like based on the conservation of energy principles we can consider work in terms of energy. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఈ రెసిలియన్స్ ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ. అంటే నువ్వు లోడ్స్ అప్లై చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ ఇట్స్ ఎనర్జీ, అంటే అది కొద్దిగా డిఫార్మ్ అవుద్ది. డిఫార్మ్ అయితే వర్క్ జరిగినట్టు, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నట్టు. ఓకే, when deformed, resilience is defined as ability of the material to absorb energy when deformed elastically. So when deformed elastically and to release this energy when unloaded. అంటే ఏంటి, నువ్వు లోడ్స్ అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ అనేది ఫెయిల్ అవ్వకుండా నువ్వు అప్లై చేసిన లోడ్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత నువ్వు లోడ్స్ని రిమూవ్ చేసావనుకో మళ్ళీ ఆ అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఏ మెటీరియల్కి అయితే ఈ కెపాసిటీ ఎక్కువ ఉంటుందంటే, అంటే ఏదైతే లోడ్స్ని ఫెయిల్ అవ్వకుండా ఎక్కువ లోడ్స్ని బేర్ చేయగలుగుతుంది, అంటే ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగల కెపాసిటీ ఉంటే ఆ మెటీరియల్ అనేది హ్యావింగ్ ద మోర్ రెసిలియన్స్. బట్ ఏ కాంపోనెంట్ అయితే ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, అంటే ఫెయిల్ అయిపోతుంటే ఆ మెటీరియల్కి రెసిలియన్స్ వాల్యూ అనేది తక్కువ ఉన్నట్టు. సో రెసిలియన్స్ ఎలా, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ to absorb the energy when deformed elastically and release this energy when unloaded. ఈ రెసిలియన్స్ అనే ప్రాపర్టీ మనం ఏ కాంపోనెంట్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం? అంటే నువ్వు అప్లై చేసినప్పుడు ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని లోడ్స్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ ఆ ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాపర్టీ ఏ కాంపోనెంట్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం మనం? మీరు జనరల్గా ఆలోచించండి. ఇక్కడ ఏంది, అబ్జర్వ్ ది ఎనర్జీ అంటే డిఫార్మ్ అవ్వాలమ్మా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇనిషియల్ షేప్లో ఉంది, దీని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసావు. సో ఫోర్స్ అప్లై చేసి దీన్ని డిఫార్మ్ చేసావు. సో డిఫార్మ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కంప్రెస్ అయింది అనుకోండి ఇలా విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లోనే. తర్వాత నువ్వు లోడ్స్ రిమూవ్ చేసావు. సో లోడ్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ అది అబ్జర్వ్ చేసిన ఎనర్జీని మళ్ళీ వదిలేసి మళ్ళీ ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. ఈ ప్రాపర్టీని ఏ టైప్ ఆఫ్ మెకానికల్ కాంపోనెంట్స్తో మనం అబ్జర్వ్ చేస్తాం?
స్పాంజ్ లో సార్. స్పాంజ్. మీరు బైక్స్ ఐడియా ఉంది కదా, బైక్స్ కి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. షాక్ అబ్జార్బర్స్. ఓకే, సో షాక్ అబ్జార్బర్ అనేవి స్ప్రింగ్ టైప్ లో ఉంటాయి. ఓకే, ఆ స్పాంజ్ కూడా ఓకేరా. ఓకే, నువ్వు వాటర్ తీసుకొని ఏదో నీకు వచ్చిన ఐడియా ఓకే పర్లేదు. ఇంకా నువ్వు జనరల్గా తీసుకుంటే షాక్ అబ్జార్బర్ చూడండి. సో షాక్ అబ్జార్బర్ చూస్తే అది స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ స్ప్రింగ్స్ ఏంటి? షాక్ అబ్జార్బర్ బేసికల్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్స్ అమ్మ. ఓకే, ఆ స్ప్రింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఏదన్నా స్లోప్ ఉన్న లైక్ గదుములు ఉన్న రోడ్డుకి వెళ్ళారనుకోండి, దాని మీద లోడ్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాయంటే ఆ వచ్చే లోడ్ని ఈ స్ప్రింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని మనకి పాస్ అవ్వకుండా చూస్తాయి. ఓకే, సో మళ్ళీ సాఫ్ రోడ్కి వచ్చేసరికి మళ్ళీ ఆ ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని రిలీజ్ చేస్తాయి, మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చేస్తాయి. సో ఏ మెటీరియల్కి అయితే ఈ ప్రాపర్టీ బెటర్గా ఉంటుందో ఆ మెటీరియల్ని మనం స్ప్రింగ్స్ యూజ్ చేయడానికి తయారు చేస్తాం. సో ఇప్పుడు నువ్వు స్ప్రింగ్స్ యూజ్ చేయడానికి ఏదైనా మెటీరియల్ చూజ్ చేసుకోవాలంటే నువ్వు చూసే ప్రాపర్టీ ఏంట్రా అంటే రెసిలియన్స్. ఏ మెటీరియల్కి అయితే రెసిలియన్స్ ఎక్కువ ఉంటుందో ఆ మెటీరియల్ యూజ్ చేసుకొని we will produce the springs. So this property is essential for spring materials. Okay, fine. ఇప్పుడు నేను మళ్ళీ నా దగ్గర అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది. అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది. ఈ రెండిట్లో ఏ మెటీరియల్కి రెసిలియన్స్ ఎక్కువ ఉంది? we have aluminum and we have copper. ఇప్పుడు ఏది రెసిలియంట్గా ఉందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే అగైన్ విల్ గో విత్ ద స్ట్రెస్ అండ్ డయాగ్రామ్. ఈ రెసిలియన్స్ ఎలా మెజర్ చేస్తారంటే రెసిలియన్స్ ఈజ్ మెజర్డ్ బై ప్రాపర్టీ. దిస్ ఎ ప్రాపర్టీ విల్ మెజర్ విత్ అ క్వాంటిటీ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. రెసిలియన్స్ ఎలా మెజర్ చేస్తారంటే we will measure by a quantity called modulus of resilience. The modulus of resilience ఎలా వస్తుందంటే, so consider this is stress strain. We will again draw the stress strain diagram for copper and aluminum. సో నేనేం చెప్తా ఉన్నాను, రెసిలియన్స్ అనేది ఇట్ హ్యాస్ టు బి డిఫార్మ్ అప్ టు ఎలాస్టిక్ పాయింట్ మాత్రమే. ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు, ఫైన్. సో ఇట్ హ్యాస్ అబ్జర్వ్ ఎనర్జీ వెన్ డిఫార్మ్ ఎలాస్టికల్లీ. ఓకే, సో అందుకే ఈ రెసిలియన్స్ మెజర్ చేయడానికి వీ విల్ టేక్ ద మాక్సిమం వాల్యూ. సో ఈ ఎలాస్టిసిటీలో మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది? ఒక మెటీరియల్ ఏ పాయింట్ దాకా ఈ ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది స్ట్రెస్ అండ్ డయాగ్రామ్లో? ఈ పాయింట్ దాకా మెటీరియల్ అనేది ఎలాస్టిక్ డిఫార్మేషన్లో ఉంటుంది. మనకి పాయింట్స్ రిప్రజెంట్ చేశాం కదా, పి పాయింట్, ఈ పాయింట్, వై పాయింట్, యూ పాయింట్, ఎఫ్ పాయింట్ అని. దానిలో పాయింట్ ఈ. సో అల్యూమినియంకి ఇది అనుకోండి పాయింట్ ఈ అనుకోండి, కాపర్కి ఈ పాయింట్ అనుకోండి. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్. సో అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకోవాలి. తర్వాత ఈ కర్వ్ కింద ఉన్న ఏరియా. ఓకే, సో ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అప్ టు elastic limit. So this will give us modulus of resilience. This is for copper. If I draw the copper, ఇప్పుడు ఏది దేనికి రెసిలియన్స్ ఎక్కువ ఉన్నట్టు, కాపర్కా అల్యూమినియంకా?
ఇది దీన్ని క్లియర్గా డ్రా చేసి ఉండాల్సింది. బట్ బేసికల్గా కాపర్కి ఎక్కువ ఉంది అనుకోండి. ఎందుకు కాపర్ ఎక్కువ ఉన్నట్టు? దేన్ని యూజ్ చేసుకొని చెప్తామన్నా మనం? ఎలాస్టిసిటీ. ఎలాస్టిక్. ఎలాస్టిక్ కాదురా, ఈ ఏరియాని బట్టి చెప్తా ఉన్నా. ఓకేనా? ఈ ఏరియా దేనికి ఎక్కువ ఉంది? కాపర్కి ఎక్కువ ఉందా, అల్యూమినియంకి ఎక్కువ ఉందా? ఏరియా వాల్యూ. ఇప్పుడు ఏరియా ఏమవుతుంది చెప్పండి? హాఫ్ ఇంటూ సిగ్మా ఇంటూ ఎప్సిలాన్, బికాజ్ ఇట్స్ ఎ ట్రయాంగిల్. ఏరియా ఏమవుద్ది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది అల్యూమినియం యొక్క ఏరియా, ఇది కాపర్ యొక్క ఏరియా, హాఫ్ ఇంటూ సిగ్మా ఇంటూ ఎప్సిలాన్. ఈ రెండు ఏరియాస్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి దేనికైతే ఏరియా వాల్యూ ఎక్కువ ఉంటే దానికి మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఏ మెటీరియల్కి అయితే మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఎక్కువ ఉంటే దానికి రెసిలియన్స్ ప్రాపర్టీ ఎక్కువ ఉన్నట్టు. సో రెసిలియన్స్ ఎలా మెజర్ చేస్తారంటే మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ యూజ్ చేసి మెజర్ చేస్తారు. ఈ మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అప్ టు ఎలాస్టిక్ పాయింట్ ఆఫ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో ఎలాస్టిక్ పాయింట్ దాకా తీసుకొని దాని కింద ఉన్న ఏరియాని మెజర్ చేస్తాం. ఓకే, సో రెసిలియన్స్ ఈజ్ మెజర్డ్ బై క్వాంటిటీ కాల్డ్ మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ విచ్ ఈజ్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. దీన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మీటర్స్ వస్తుంది ఇది, స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. అదర్వైజ్ యూ జస్ట్ కీప్ దిస్. ఓకే, సో దట్ ఈస్ రిక్వైర్డ్ expression up to elastic lip point. It is represented by area under stress strain curve from origin to the elastic limit point. So this area will give us the modulus of resilience. Next inko property undi. So resilience define chesam. Next property entante toughness. సో మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఏరియా ఎంతవరకు కన్సిడర్ చేశారు? ఓన్లీ ఎలాస్టిక్ పాయింట్ వరకే కన్సిడర్ చేశారు. అంటే ఆ మెటీరియల్ అనేది ఎలాస్టిక్ డిఫార్మేషన్ మాత్రమే అవ్వాలి, ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది అవ్వకూడదు. బట్ టఫ్నెస్ అంటే ఏంటంటే అది ప్లాస్టికల్గా డిఫార్మ్ అయినా పర్లా. ఓకే, ప్లాస్టికల్గా డిఫార్మ్ అయినా పర్లా, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు అబ్జార్బ్ ద ఎనర్జీ. ప్లాస్టికల్గా డిఫార్మ్ అయినా పర్లేదు కానీ బట్ ఇట్ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు అబ్జర్వ్ ద ఎనర్జీ. సో ఏ మెటీరియల్కి అయితే ఈ కెపాసిటీ ఎక్కువ ఉంటే దట్ మెటీరియల్ విల్ హ్యావ్ ద మోర్ టఫ్నెస్. So toughness is defined as ability of the material to absorb energy before fracture. అంటే ఏంటి? ఎలాస్టిక్ పాయింట్ దాటేసేసి ఫ్రాక్చర్ పాయింట్ దాకా వెళ్తాం. ఫ్రాక్చర్ పాయింట్ దాకా ఎప్పుడు వెళ్తాం? అది ప్లాస్టిక్ డిఫార్మ్ అయిపోయిన తర్వాతనే ఫ్రాక్చర్ పాయింట్ వస్తుంది. ఓకే, సో బిఫోర్ ఫ్రాక్చర్ టేక్ ప్లేస్. ఫ్రాక్చర్ కాకుండా ఎనర్జీని ఎంతవరకు అబ్జర్వ్ చేసిన కెపాసిటీ ఉంది, దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే టఫ్నెస్తో మెజర్ చేస్తారు. ఇప్పుడు ఈ టఫ్నెస్ అనే ప్రాపర్టీ ఏ కాంపోనెంట్లు ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం చెప్పండి? ఇది కూడా మీరు గెస్ చేయొచ్చు. అంటే దాని మీద లోడ్స్ యాక్ట్ అవుతుంది, యాక్ట్ అయ్యి అది నాకు ప్లాస్టిక్లో డిఫార్మ్ అయినా పర్లేదు, బట్ ఆ లోడ్ని అది అబ్జర్వ్ చేసుకున్నాను. ఏ కాంపోనెంట్లో అబ్జర్వ్ చేస్తాం? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, బుల్లెట్ ప్రూఫ్ షర్ట్స్ కానీ అలా వాడుతున్నారు అనుకోండి, ఒక షీల్డ్స్ కానీ ఉన్నాయనుకోండి, అవేంటి? నువ్వు వచ్చి బుల్లెట్ వచ్చి తగిలినప్పుడు అది ప్లాస్టిక్లో డిఫార్మ్ అయినా పర్లేదు కానీ ఆ బుల్లెట్ నుంచి వచ్చే ఆ ఎనర్జీని కిందికి ట్రాన్స్మిట్ చేయకూడదు, ఆ బుల్లెట్ని ఫర్దర్గా ట్రాన్స్మిట్ చేయకూడదు. అది ప్లాస్టిక్గా డిఫార్మ్ అయినా పర్లేదు, మళ్ళీ నాకు ఒరిజినల్ షేప్ రాకపోయినా పర్లేదు కానీ బట్ ఇట్ షుడ్ నాట్ ట్రాన్స్మిట్ ద ఎనర్జీ, అది ఇట్ షుడ్ నాట్ ట్రాన్స్మిట్ ఇట్. బ్రేక్ అయిపోయి ట్రాన్స్మిట్ అవ్వకూడదు, ప్లాస్టిక్గా డిఫార్మ్ అయినా పర్లేదు. అలాంటి కాంపోనెంట్స్లో టఫ్నెస్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ టఫ్నెస్ ఇస్ ద ఎనర్జీ ఫర్ ఫెయిల్యూర్ బై ఫ్రాక్చర్. అంటే ఫ్రాక్చర్ దాకా అవసరం లేదు, ప్లాస్టిక్లో డిఫార్మ్ అయినా కానీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మిషన్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు విత్ స్టాండ్ ఇంపాక్ట్ లోడ్స్. సో ఏ కాంపోనెంట్స్ అయితే ఇంపాక్ట్ లోడ్స్ని సస్టైన్ చేయాలో ఆ కాంపోనెంట్స్కి టఫ్నెస్ అనే ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఇక్కడ చూడండి, టఫ్ మెటీరియల్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు బెండ్, ట్విస్ట్ ఆర్ స్ట్రెచ్. అది బెండ్ అవ్వచ్చు, ట్విస్ట్ అవ్వచ్చు, స్ట్రెచ్ అవ్వచ్చు బిఫోర్ ఫెయిల్యూర్. ఓకే, సో టఫ్నెస్ అంటే డిఫైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు అబ్జార్బ్ ద ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్. రెసిలియన్స్ అంటే బిఫోర్ ఎలాస్టిక్ పాయింట్, టఫ్నెస్ అంటే బిఫోర్ ఫ్రాక్చర్. ఓకే, సో రెసిలియన్స్ మెజర్ చేయడానికి మోడల్స్ ఆఫ్ రెసిలియన్స్ యూజ్ చేసాం. టఫ్నెస్ మెజర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? టఫ్నెస్ మెజర్ చేయడానికి వి విల్ యూజ్ అ క్వాంటిటీ కాల్డ్ మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. సో రెసిలియన్స్ ప్రాపర్టీని మెజర్ చేయడానికి మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ యూజ్ చేసాం. టఫ్నెస్ని మెజర్ చేయడానికి మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ యూజ్ చేస్తారు. ఈ మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ ఎలా వస్తుందంటే, ఇట్ ఈస్ ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అప్ టు ఫ్రాక్చర్ పాయింట్. అప్ టు ఎలాస్టిక్ పాయింట్ దాకా వస్తే మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ వస్తుంది. అప్ టు ఫ్రాక్చర్ పాయింట్ దాకా తీసుకుంటే మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. ఓకే, అండ్ బేసికల్గా ఇది ఓకేగా మా అందరికి, మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్, మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. ఓకే సార్. నెక్స్ట్ చూడండి, బేసికల్గా మనం ఈ టఫ్నెస్ మెజర్ చేయడానికి ఈ మెథడ్లో చాలా తక్కువ మెజర్ చేస్తారమ్మా. అంటే ఈ ప్రాపర్టీని చాలా తక్కువ కన్సిడర్ చేస్తారు. బేసికల్గా ఒక మెటీరియల్ టఫా కాదని ఏ పారామీటర్తో మెజర్ చేస్తారంటే, వి విల్ పర్ఫార్మ్ ద ఐజార్డ్ అండ్ చార్పీ ఇంపాక్ట్ టెస్ట్. ఐ జస్ట్ షో ఇట్. ఓకే, మీ తర్వాత నెట్లో సెర్చ్ చేసినా పర్లేదు, ఇవన్నీ మళ్ళీ మీకు వస్తాయి. ఓకే, బేసికల్గా ఈ టఫ్నెస్ ఎలా మెజర్ చేస్తారంటే, వి విల్ మెజర్ బై ఐజార్డ్ ఇంపాక్ట్ టెస్టింగ్ ఆర్ ఎల్స్ చార్పీ ఇంపాక్ట్ టెస్టింగ్. ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ స్పెసిమెన్ని ఇలా హోల్డ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద టెస్టింగ్ స్పెసిమెన్. అది అల్యూమినియం అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, ఏదైనా కానీ అవ్వచ్చు. ఇలా హోల్డ్ చేస్తారు. దీనికి చిన్న నాచ్ క్రియేట్ చేసి ఈ ఎంటీ స్పేస్లో దాన్ని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పెండులం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లో ఇక్కడ ఉంటుంది దీని స్టార్టింగ్ పొజిషన్. పెండులం యొక్క స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. హ్యామర్ అంటారు దీన్ని. ఓకే, హ్యామర్ ఆర్ పెండులం. తర్వాత దీన్ని రిలీజ్ చేస్తారు. మీ స్పెసిమెన్ ఈ ప్లేస్లో పెడతారమ్మా. ఓకే, సో ఈ స్పెసిమెన్ ఈ ప్లేస్లో పెడతారు. ఇలా ఉంటుంది. ఓకే, సో మీ హ్యామర్ ఈ పొజిషన్లో ఉంటుంది. తర్వాత ఈ హ్యామర్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే ఇలా వచ్చి ఈ స్పెసిమెన్ హిట్ చేస్తుంది. హిట్ చేస్తే ఇది బ్రేక్ అయిపోద్ది. సో అది ఇలా పెండులం ఉండే ఈ పొజిషన్ ఇలా ఎండ్ ఆఫ్కి వచ్చేసి మళ్ళీ ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ ఏంట్రా అంటే, ఇట్ విల్ మెజర్ ద ఎనర్జీ అబ్జర్వ్ బై ద స్పెసిమెన్. అంటే ఈ పెండులం యొక్క ఎనర్జీని ఎంత అబ్జర్వ్ చేసుకైందో దాన్ని మెజర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఆ టఫ్నెస్ వాల్యూ వస్తుంది. ఐజార్డ్ అంటే ఇలా వర్టికల్ పొజిషన్లో పెడతారు ఐజార్డ్ టెస్ట్కి స్పెసిమెన్ని. చార్పీ టెస్ట్కి ఇలా హారిజాంటల్ పొజిషన్లో పెడతారు. సో ఓవరాల్గా ఏంటంటే, ఇలాంటి ఒక పెండులం తీసుకొని స్పెసిమెన్ని హిట్ చేస్తారు. హిట్ చేసినప్పుడు మనకు ఒక డైల్ ఇండికేటర్ ఉంటుంది. ఆ డైల్ ఇండికేటర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఆ స్పెసిమెన్ అనేది ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకైంది ఫ్రాక్చర్ అయ్యే ముందు, ఆ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ప్రతి మెటీరియల్కి వాళ్ళు టెస్ట్ చేసి ఆ వాల్యూస్ని నోట్ చేసుకుంటారు. సో అక్కడి నుంచి మనకు తెలుస్తుంది ఏ మెటీరియల్ అనేది హ్యావింగ్ ద మోర్ టఫ్నెస్ అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, సో ఇన్ ప్రాక్టీస్ టఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ద ఐజార్డ్ అండ్ చార్పీ ఇంపాక్ట్ టెస్టింగ్ మిషన్స్. ఓకే, సో టఫ్నెస్ కూడా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంట్రా అంటే malleability. So we have two properties, malleability and ductility. సో డక్టిలిటీ అంటే ఏం చెప్పండి ఫస్ట్. ఒక మెటీరియల్ మనం ఎప్పుడు డక్టైల్ ఉందని చెప్తాం, డిఫార్మ్ అవ్వాలి. బట్ మనం టెస్ట్ చేసినప్పుడు ఆ మెటీరియల్కి ఏ టైప్ ఆఫ్ లోడింగ్ అప్లై చేస్తా ఉన్నాం, టెన్సైల్ లోడా, కంప్రెసివ్ లోడా?
సో డక్టిలిటీని ఎలా డిఫైన్ చేస్తారంటే దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, డయామీటర్ అనేది డిక్రీజ్ అవ్వాలి. ఫెయిల్ అవ్వకుండా ఏ మెటీరియల్కి అయితే ఎక్కువ లెంత్ని మనం ఇంక్రీజ్ చేయగలం, అంటే ఇనిషియల్ పొజిషన్తో పోలిస్తే సో ఇనిషియల్ లెంత్ ఇంత ఉంటే ఏ మెటీరియల్కి అయితే ఫెయిల్ అవ్వకుండా దీని లెంత్ని ఎక్కువగా మనం ఇంక్రీజ్ చేయగలమా, దాట్ మెటీరియల్ విల్ హ్యావ్ ద మోర్ డక్టిలిటీ. సో లెంత్ ఇంక్రీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై ద టెన్సైల్ ఫోర్సెస్. సో డక్టిలిటీని ఎలా డిఫైన్ చేస్తారంటే ductility is defined as ability of the material to deform to a greater extent. Okay, ability of the material to deform to a greater extent before sign of crack when it is subjected to tensile force. So tensile force act అవుతున్నప్పుడు ఏ మెటీరియల్కి అయితే ఈ డిఫార్మ్ అంటే ఎక్కువ లెంత్కి డిఫార్మ్ అయ్యే కెపాసిటీ ఉంటుందో దట్ మెటీరియల్ విల్ బి మోర్ డక్టైల్. ఏ మెటీరియల్కి అయితే ఆ వాల్యూ తక్కువ ఉంటే, అంటే ఆ డిఫార్మ్ అయ్యే కెపాసిటీ తక్కువ ఉంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ అ లెస్ డక్టిలిటీ. సిమిలర్ టు డక్టిలిటీ, మ్యాల్యబిలిటీ చూడండి. మ్యాల్యబిలిటీ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం, ఈ మెటీరియల్కి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నాం. మ్యాల్యబిలిటీలో ఏం చేస్తారంటే ఇలాంటి ఒక మీకు సిలిండ్రికల్ స్పెసిమెన్ ఉందనుకోండి, ఈ సిలిండ్రికల్ స్పెసిమెన్ యూజ్ చేసి మీరు ఏదైనా ఒక షేప్ని క్రియేట్ చేయాలనుకోండి. సో షేప్ని క్రియేట్ చేయాలంటే ఏంటి, యూ గోయింగ్ టు హ్యామర్ దిస్ సిలిండ్రికల్ స్పెసిమెన్. హ్యామర్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ లోడ్స్ అప్లై చేస్తాం మనం, టెన్సైల్ లోడ్ అప్లై చేస్తామా, కంప్రెసివ్ లోడ్స్ అప్లై చేస్తున్నాం? కంప్రెసివ్. ఏ మెటీరియల్కి అయితే ఇలా కంప్రెసివ్ లోడ్స్ అప్లై చేసినప్పుడు అది ఎక్కువ డిఫార్మ్ అవుద్దో, అంటే కంప్రెసివ్ డైరెక్షన్లో ఎక్కువ డిఫార్మ్ అవుద్దో, ఆ మెటీరియల్ విల్ హ్యావ్ ద మోర్ మ్యాల్యబిలిటీ. ఓకే, సో మ్యాల్యబిలిటీ డిఫైన్డ్ యాజ్ ability of the material to deform to a greater extent before the sign of crack when it is subjected to compressive force. Ductility అంటే tensile force, malleability అంటే compressive force. ఏ మెటీరియల్ అయితే నువ్వు టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్కువ లెంత్కి డిఫార్మ్ అయితే దాన్ని డక్టిలిటీ అంటారు. కంప్రెసివ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఎక్కువ డయామీటర్, దేనికైతే ఎక్కువ డయామీటర్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని ఎక్కువ మ్యాల్యబుల్ అంటారు. ఈ మ్యాల్యబిలిటీ ప్రాపర్టీ ఎక్కడ వాడతాం మనం మోస్ట్లీ? ఎప్పుడు మనం కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తాం కాంపోనెంట్స్ మీద, కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసి డిఫార్మ్ చేస్తాం. ఎక్కడ కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేసి డిఫార్మ్ చేస్తాం? ఏ కాంపోనెంట్స్కి కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేసి డిఫార్మ్ చేస్తారు? జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి అమ్మా, ఇప్పుడు డిఫరెంట్ షేప్లో ఉంటాయి గోల్డ్, వాళ్ళ ఆర్నమెంట్స్ తయారు చేస్తారు కదా, ఒక్కొక్కటి ఒక డిజైన్లో ఉంటుంది. అది ఇనిషియల్గా ఆ డిజైన్లో ఉండదు అనమాట. ఆ డిజైన్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని డిఫరెంట్ షేప్లో ప్లాస్టికల్గా డిఫార్మ్ చేస్తారు. సో మ్యాల్యబిలిటీ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. అండ్ మోరోవర్ మీరు ఇప్పుడు పెద్ద ఇనుముంట్లో మన గొడ్డలి అలాంటి తయారు చేస్తారు కదా, సో గొడ్డలి కానీ అలాంటి తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు, హ్యామరింగ్ చేస్తారు. హ్యామర్ తీసుకొని దాన్ని డిఫార్మ్ చేస్తారు. దాన్ని ఫోర్జింగ్ ఆపరేషన్స్ అంటారు. కొన్ని చోట్ల రోలింగ్ ఆపరేషన్స్, వేరే కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, అవి మీకు నెక్స్ట్ వస్తాయి. అలాంటి కండిషన్లో ఇక్కడైతే ఫోర్జింగ్ ఆపరేషన్స్, రోలింగ్ ఆపరేషన్స్, ఇలాంటి ఆర్నమెంట్స్ తయారు చేయాలి, వాటన్నిటిలో కూడా ఈ మ్యాల్యబిలిటీ ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. డక్టిలిటీ ప్రాపర్టీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే డ్రాయింగ్ ఆపరేషన్స్, అంటే ఈ వైర్స్ తయారు చేస్తాం కదా, వైర్స్ని తయారు చేయడానికి ఆ డ్రాయింగ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తారు. అలాంటి కాంపోనెంట్స్కి డక్టిలిటీ ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్. ఫైన్, మ్యాల్యబిలిటీ అంటే డిఫైన్ చేసాం, డక్టిలిటీ అంటే డిఫైన్ చేసాం. బట్ ఈ ప్రాపర్టీస్ని ఎలా మెజర్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది అనుకోండి. అల్యూమినియం, కాపర్ ఉంది.
ఈ రెండిట్లో దేనికి డక్టిలిటీ ఎక్కువ ఉందంటే ఎలా చెప్తారు మీరు? ఎక్కువ ఏది డిఫామ్ అవుతుందో. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, సెషన్ డయాగ్రామ్ నుంచి వీ విల్ గెట్ వన్ పారామీటర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. ఫార్ములా ఏంటి పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్కి? డక్టిలిటీ ఆర్ malleability? Percentage of elongation or percentage of reduction in area. ఫార్ములా ఏంటమ్మా పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్కి? పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎలా మెజర్ చేస్తారంటే, ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద ఇనిషియల్ స్పెసిఫన్. దాన్ని ఆ టెన్సైల్ టెస్ట్కి మనం లోడ్ చేయకముందు ఉన్న స్పెసిఫన్. సో దాని యొక్క ఇనిషియల్ లెంత్ ఏమంటారంటే గేజ్ లెంత్ అంటారు. అండ్ వీఆర్ రిప్రజెంటింగ్ విత్ ద L0. తర్వాత ఈ స్పెసిఫన్ని మనం ఆ టెస్టింగ్ మిషన్లో లోడ్ చేసాం, టెన్సైల్ టెస్టింగ్ మిషన్లో లోడ్ చేసాం, డిఫామ్ చేసాం, ఫైనల్గా బ్రేక్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద పాయింట్ బిఎన్ రిప్రజెంట్. ఇది ఒరిజినల్ టెస్ట్ పీస్. బిఎన్ రిప్రజెంట్ చేసి అంటే బ్రోకెన్ టెస్ట్ పీస్. కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ బ్రేక్ అయిన 2 పార్ట్స్ తీసుకొచ్చి దగ్గర పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ ఆ లెంత్ని మెజర్ చేస్తాం. దిస్ ఆర్ ద 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్యనే ఇనిషియల్ లెంత్ని మెజర్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఈ 2 పాయింట్స్ మధ్యనే ఫైనల్ లెంత్ని మెజర్ చేస్తాం. సో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎలా డిఫైన్ చేస్తారంటే, సో ఇట్ ఈస్ L minus L0, అంటే ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ డివైడెడ్ బై L0 into 100. సో డక్టిలిటీ ఈజ్ మెజర్డ్ బై ద పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. సో దేనికైతే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎక్కువ ఉంటే ఆ మెటీరియల్కి డక్టిలిటీ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, సో ఏ మెటీరియల్కి అయితే పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎక్కువ ఉంటే ఆ మెటీరియల్కి డక్టిలిటీ ఎక్కువ ఉన్నట్టు. ఫార్ములా ఏంటి ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్కి? L minus L0 by L0 into 100. అంతే. పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియాకి ఫార్ములా ఏమవుద్ది? A0 minus A by A0 into 100. ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేస్తారు టు మెజర్ ద డక్టిలిటీ అండ్ malleability ఆఫ్ ద మెటీరియల్. సో నెక్స్ట్ ఏంటంటే బ్రిటిల్నెస్. చూడండి. సో బ్రిటిల్ అంటే ఏంటి? బ్రిటిల్ అని ఎప్పుడు చెప్తాం మెటీరియల్ మనం? ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉండకుండా బ్రేక్ అయిపోయింది. అంతే. సో ఇట్స్ brittleness is property of the material which shows negligible plastic deformation before fracture takes place. సో అది ఫ్రాక్చర్ అయ్యే ముందు ఎటువంటి ప్లాస్టిక్ డిఫార్మేషన్ లేదంటే ఆ మెటీరియల్ మనం బ్రిటిల్ మెటీరియల్స్ అంటాం. ఈ బ్రిటిల్ మెటీరియల్ని డక్టైల్ మెటీరియల్ డిఫర్ చేయడానికి ఒక వాల్యూ తీసుకున్నారు. ఆ వాల్యూ ఏంటంటే, సో ఏ టెన్సైల్ స్ట్రెయిన్ ఆఫ్ 5% at a fracture in a tension test is considered as the dividing line between ductile and brittle materials. So fracture అయినప్పుడు దాని యొక్క టెన్సైల్ స్ట్రెస్ వాల్యూ అనేది if it is greater than 5%, అది we can consider as a ductile material. But if it is less than 5%, that material will be brittle material. So example brittle material ఏంటంటే cast iron, glass, high carbon steels. These are all the examples for the brittle materials. Okay, tungsten.
సో లాస్ట్ ప్రాపర్టీ is the hardness. చూడండి, స్ట్రెంత్ డిఫైన్ చేస్తాం, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, స్టిఫ్నెస్, రెసిలియన్స్, టఫ్నెస్, మాల్యబిలిటీ. ఎవడో మైక్ ఆన్ చేశారా? బ్రిటిల్నెస్ అయిపోయింది. లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే హార్డ్నెస్. హార్డ్నెస్ అంటే ఏం చెప్పండి? నాలుగు జనరల్ మీనింగ్ ఏంటి హార్డ్నెస్ అంటే? ఇప్పుడు మీకు రబ్బర్ ఇచ్చారు, ఓకే, ఒక రబ్బర్ ఇచ్చారు, తర్వాత రబ్బర్ షేప్ మీరు ఒక బ్లాక్ని రబ్బర్తో తయారు చేశారు, ఇంకో బ్లాక్ని స్టీల్తో తయారు చేశారు. ఇప్పుడు ఈ రెండులో ఏది దేనికి హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది? స్టీల్కి ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఎలా చెప్తావంటే, ఇప్పుడు ఈ రబ్బర్ మీద నువ్వు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండెంటర్ ఇలాంటి ఒక కోన్ షేప్లో ఉన్న కాంపోనెంట్ ఉందనుకోండి. సో దానికి ఒక కాంపోనెంట్ ఉంది, ఈ టైప్లో ఉంది అనుకోండి, ఓకే. దీన్ని మీరు డైమండ్తో తయారు చేశారనుకోండి, దేంతో దాంతో, ఓకే. ఈ రెండింటికన్నా హార్డ్నెస్ ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి దీని మీద ప్రెస్ చేశారు, దీని యొక్క సర్ఫేస్ మీద ప్రెస్ చేశారు. ప్రెస్ చేస్తే ఏమైపోద్ది ఇక్కడ ఈ సర్ఫేస్ మీద? ఒక ఇండెంటర్ ఉంది, ఈ షేప్లో ఉంది అనుకోండి, కోన్ షేప్ టైప్ ఉంది, ఓకే. దీన్ని ఈ సర్ఫేస్ మీద తీసుకొచ్చి దీన్ని ప్రెస్ చేశారమ్మా, లోడ్ సప్లై చేసి. ఈ సర్ఫేస్ ఏమైపోద్ది? రబ్బర్ ఏమైపోద్ది? ఒక ఇండెంటేషన్ ఫామ్ అవుద్దా? చిన్న గుంతలాగా తయారవుద్ది కదా, ఓకే. ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది కదా. అలాగే స్టీల్ మీద తీసుకొచ్చి కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు దేంట్లో ఈ డెప్త్, అంటే నువ్వు ప్రెస్ చేసినప్పుడు దేంట్లో ఎక్కువ డెప్త్ క్రియేట్ అవుద్ది నువ్వు అప్లై చేసిన సేమ్ లోడ్కి? రబ్బర్లు. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద లో హార్డ్నెస్ కంపేర్ టు ద స్టీల్. హార్డ్నెస్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇక్కడ చూడండి, హార్డ్నెస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ టు పెనట్రేషన్ ఆర్ పర్మనెంట్ డిఫార్మేషన్. హార్డ్నెస్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఇస్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ టు పెనట్రేషన్ ఆర్ పర్మనెంట్ డిఫార్మేషన్. పర్మనెంట్ డిఫార్మేషన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి అల్యూమినియంతో తయారు చేసామనుకోండి, నెక్స్ట్ స్టీల్తో తయారు చేసామనుకోండి. తయారు చేసినప్పుడు దీని మీద మీరు ఒక పెద్ద ఇది మైల్ స్టీల్ అనుకోండి, ఇది మైల్ స్టీల్, ఇది అల్యూమినియం. మైల్ స్టీల్ అంటే డక్టిలిటీ ఎక్కువ ఉంటుంది, ఓకే. అంటే స్టీల్లో దీనికి ఎక్కువ ఉంటుంది డక్టిలిటీ. తర్వాత ఒక పెద్ద బాల్ తీసుకోండి, ఇది హై కార్బన్ స్టీల్ బాల్, దీనికన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. తీసుకొచ్చి దీని మీద ప్రెస్ చేశారు, గట్టిగా ప్రెస్ చేశారు. ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమేమవుద్దమ్మా? ఒక గుంత లాంటి షేప్ తయారవుద్ది కదా. అది నువ్వు మళ్ళీ లోడ్ రిమూవ్ చేసావనుకో, ఆ గుంత లాంటి షేప్ అలానే ఉంటుంది, నువ్వు బాగా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే. సిమిలర్గా ఈ మైల్ స్టీల్ మీద కూడా అలానే ప్రెస్ చేశారు, దీనిలో కూడా ఒక గుంత లాంటి షేప్ క్రియేట్ అయింది, సర్కిల్ షేప్లో ఉంటుంది. దీనికో సర్టెన్ డయామీటర్ ఉంటుంది, దీనికో సర్టెన్ డయామీటర్ ఉంటుంది. ఆ ఫామ్ అయిన సర్కిల్ షేప్ అనేది, దాని యొక్క డయామీటర్ అనేది అల్యూమినియం మెటీరియల్ ఎక్కువ ఉంటుందా, మైల్ స్టీల్ మెటీరియల్ ఎక్కువ ఉంటుందా? అల్యూమినియంలో ఎక్కువ ఉంటుంది. సో బికాస్ నథింగ్ బట్ పర్మనెంట్ డిఫార్మేషన్. సో ఇది ఎందుకు మీకు చెప్పానంటే నేను చూపిస్తాను మీకు. సో హార్డ్నెస్ ఇస్ ద, ఇప్పుడు కూడా చూడండి డెఫినేషన్ చూడండి, డిఫైన్ యాజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ టు పెనట్రేషన్ ఆర్ పర్మనెంట్ డిఫార్మేషన్. సో ఈ బేసికల్గా ఈ హార్డ్నెస్ అనే ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ పీనియన్ అండ్ గేర్స్లో ఇంపార్టెంట్, క్యామ్ అండ్ ఫాలోవర్, తర్వాత రైల్ వీల్ పార్ట్స్, రైల్ అండ్ వీల్ పార్ట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద బాల్ బేరింగ్. సో వీటన్నిటిలో కూడా ఇవి హార్డ్గా ఉండాలి. ఎందుకు హార్డ్గా ఉండాలి అంటే
ఇప్పుడు గేర్స్ చూసింటారు మీరు. గేర్స్ అనేవి పవర్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక షాఫ్ట్ మీద ఒక గేర్ ఉంది, ఈ గేర్ అనేది ఇంకో షాఫ్ట్ మీద ఉన్న గేర్కి అటాచ్ అయింది. పవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ఒక గేర్ నుంచి ఒక గేర్కి? ఆ రెండు ఏమైపోతూ ఉంటాయి ఎప్పుడు? ఆ గేర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? ఒకదాంతో ఒకటి ఎలా ఉంటాయి గేర్స్? కాంటాక్ట్ అవుతూ ఉంటాయి కదా. కాంటాక్ట్ అయితే అవ్వ గేర్స్. అప్పుడు కాంటాక్ట్ అయినప్పుడే మనం ఒక షాఫ్ట్లో నుంచి పవర్ ఇంకో షాఫ్ట్కి ట్రాన్స్మిట్ అవ్వద్ది. ఒకటి డ్రైవింగ్ షాఫ్ట్ ఉంటే ఇంకొకటి డ్రివెన్ షాఫ్ట్, గేర్ బాక్స్ ఉంటుంది కదా, గేర్ బాక్స్లో గేర్స్ ఉంటే ఇలానే పవర్ ట్రాన్స్మిట్ అవుద్ది. ఓకే, సో అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దానిపైన ఉన్న అంటే ఆ గేర్కి పైన ఉన్న సర్ఫేస్కి హార్డ్నెస్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఆ వాల్యూ ఎక్కువ ఉంటేనే ఇట్ కెన్ ట్రాన్స్మిట్ ద మోర్ పవర్. ఒకవేళ వాల్యూ తక్కువ ఉందనుకోండి, ఈ పెనిట్రేషన్ అవ్వడం కానీ లేకపోతే పర్మనెంట్ డిఫార్మేషన్ అవ్వడం కానీ జరుగుద్ది. జరిగిందంటే నీ పవర్ అనేది కరెక్ట్గా ట్రాన్స్మిట్ అవ్వదు. గేర్స్ కానీ క్యామ్ అండ్ ఫాలోవర్స్ కానీ బాల్ బేరింగ్స్ కానీ ఆ పైన ఉన్న సర్ఫేస్ యొక్క హార్డ్నెస్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే ఇవి ఎంగేజ్ అవుతున్నప్పుడు అది పర్మనెంట్గా డిఫార్మ్ అవ్వదు, లేకపోతే పెనెట్రేట్ అవ్వదు. ఆ హార్డ్నెస్ లోపలికి పెనెట్రేట్ అవ్వదు లోడ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు. ఒకవేళ అయ్యిందనుకోండి, ఆ లోడ్స్ని ప్రాపర్గా ట్రాన్స్మిట్ చేయలేదు. సో ఈ హార్డ్నెస్ ప్రాపర్టీ అనేది ఈ అన్ని కాంపోనెంట్స్ కూడా ఇంపార్టెంట్. మోరోవర్ వేర్ రెసిస్టెన్స్ కూడా హార్డ్నెస్తో డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ హార్డ్గా ఉందంటే ఆ సర్ఫేస్ అనేది వేర్ అవ్వదు. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ హార్డ్నెస్ని ఎలా మెజర్ చేస్తారు? మనం ఇంతవరకు చూసాం, ప్రతి మెటీరియల్ ప్రాపర్టీ చూసాం, ఎలా మెజర్ చేస్తారో చెప్పాం. నెక్స్ట్ ఈ హార్డ్నెస్ని ఎలా మెజర్ చేస్తారు? ఈ హార్డ్నెస్ని ఎలా మెజర్ చేస్తారంటే we will perform some hardness test. ఈ హార్డ్నెస్ టెస్ట్ ఏముంటాయంటే బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్, రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్, వికర్ హార్డ్నెస్ టెస్ట్ అండ్ చోర్స్ కెలోరోస్కోప్ హార్డ్నెస్ టెస్ట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్లు యూజ్ చేసి ప్రతి మెటీరియల్కి ఈ హార్డ్నెస్ వాల్యూని మెజర్ చేస్తారు. మెజర్ చేసి మళ్ళీ డిజైన్ డేటాబేస్లో లోడ్ చేస్తారు, స్టోర్ చేస్తారు. సో అక్కడ నుంచి ఏ మెటీరియల్కి అయితే ఈ హార్డ్నెస్ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఆ మెటీరియల్ విల్ హ్యావ్ ద మోర్ హార్డ్నెస్. I will just show that, then we will end this. Okay. ఇక్కడ చూడండి. సో బ్రిటిల్ హార్డ్నెస్ టెస్ట్లో ఏం చేస్తారంటే ఇలాంటి ఒక స్టీల్ బాల్ ఉంటుందమ్మా. ఇది మన టెస్టింగ్ స్పెసిమెన్. ఓకే, సో దిస్ ఈస్ ఇండికేటర్, బాల్ ఇండికేటర్. ఓకే, ఒక బాల్ తీసుకొని ఈ టెస్టింగ్ స్పెసిమెన్ మీద లోడ్ అప్లై చేస్తారు. ఇలాంటి స్పెసిమెన్ ఉంటుంది. ఓకే, అప్లై చేసిన తర్వాత ఆ ఫామ్ అయిన ఇండెంటేషన్ యొక్క డయామీటర్ని మెజర్ చేస్తారు. ఆ వాల్యూ నుంచి ఈ బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తారు. అలా డిఫరెంట్ మెటీరియల్స్ అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్. బేసికల్గా ఈ బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్, రాక్వెల్ హార్డ్నెస్ నెంబర్ అనేది ఇంపార్టెంట్, ఎక్కువ వాడే వాల్యూస్. మీకు దీనికన్నా ఇది చూపిస్తాను, అనిపిస్తాను. చూడండి. సో రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ ఇలాంటి ఒక మెషిన్ ఉంటుంది. సో ఇది ఇండెంటర్ అనమాట, కోన్ టైప్ డైమండ్ ఇండెంటర్. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే లోడ్ చేస్తారు ఈ స్పెసిమెన్ మీన్కి. సో ఒక ఇండెంటేషన్ వస్తుంది. ఓకే, సో ఈ డెప్త్ని మెజర్ చేస్తారు. డెప్త్ని మెజర్ చేసి దేనిలో అయితే ఎక్కువ డెప్త్ క్రియేట్ అవుతాయి దానికి తక్కువ హార్డ్నెస్ ఉన్నట్టు, దేనికైతే తక్కువ డెప్త్ క్రియేట్ అవుతుందంటే దానికి ఎక్కువ హార్డ్నెస్ ఉన్నట్టు. ఇలా టెస్టింగ్ మిషన్ యూజ్ చేసి హార్డ్నెస్ ప్రాపర్టీని మెజర్ చేస్తాం. అండ్ మోరోవర్ ఈ హార్డ్నెస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్ట్రెంగ్త్. అంటే నువ్వు ఇఫ్ యూ మెజర్ ద హార్డ్నెస్ వాల్యూ యూ కెన్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్. ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్యూమినియంకి హార్డ్నెస్ వాల్యూ మెజర్ చేశారు అనుకోండి, బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ యూజ్ చేసి హార్డ్నెస్ వాల్యూ మెజర్ చేశారు. మీరు మళ్ళీ ఇంకా స్ట్రెంగ్త్ మెజర్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ గెట్ అప్రాక్సిమేట్ స్ట్రెంగ్త్ వాల్యూ ఇఫ్ యూ నో ద హార్డ్నెస్ వాల్యూ. ఆ రిలేషన్షిప్ ఏంటంటే 3.45 టైమ్స్ ఆఫ్ ద బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ అది 50 ఉందనుకోండి బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్ అల్యూమినియంకి, స్ట్రెంగ్త్ వాల్యూ ఎంత ఉంటుందంటే 3.45 × 50. బేసికల్గా
మనం టెన్జైల్ టెస్ట్ పర్ఫామ్ చేయడం అనేది కష్టం, హార్డ్నెస్ టెస్ట్ పర్ఫామ్ చేయడం అనేది ఈజీ. జస్ట్ ఇండెంటర్ ఉంటుంది, అలా ప్రెస్ చేస్తే అయిపోయి ఆ డయామీటర్ మెజర్ చేస్తే హార్డ్నెస్ వాల్యూ తెలుస్తుంది. అందుకే ఎక్కువ హార్డ్నెస్ టెస్ట్ పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ స్ట్రెస్ హార్డ్నెస్ వాల్యూతో పాటు స్ట్రెస్ వాల్యూ కూడా మనం స్ట్రెంత్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బై ద రిలేషన్షిప్ ఆఫ్ 3.45 times of the Brinell hardness number. So we have discussed all these properties. Show the PPT. Open చేయలేదు. Okay, fine. Next class we will go with the atomic structure. So strength, elasticity, plasticity. Strength అనే ప్రాపర్టీ డిఫైన్ చేసాం, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, స్టిఫ్నెస్. నెక్స్ట్ క్లాస్ ఉందా? No, sir. Okay, I will take 5 more minutes only. Okay. Resilience, toughness, malleability, ductility, brittleness, hardness. So ఈ ప్రాపర్టీని ఎలా మెజర్ చేసాం మనం? దేన్ని బేస్ చేసుకుని మెజర్ చేసాం? ఇక్కడ వరకు ఏ టెస్ట్ యూజ్ చేసి మెజర్ చేసాం? అప్ టు ఈ ప్రాపర్టీ అనుకున్న టెస్ట్. రెసిలియన్స్ వరకు ఎక్కడి నుంచి వచ్చినా మనకి ప్రాపర్టీస్ మెజర్ చేయడానికి వాల్యూస్? స్ట్రెంత్ కానీ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్. లైక్ ఏ టెస్ట్ యూజ్ చేసి వస్తుంది స్ట్రెస్ అండ్ డయాగ్రామ్? టెన్జైల్ టెస్ట్. తర్వాత టఫ్నెస్ని మెజర్ చేయడానికి ప్రాక్టికల్గా ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ మిషన్స్ యూజ్ చేస్తా ఉన్నాం మనం? చార్పీ ఆర్ ఐజోట్ ఇంపాక్ట్ టెస్టింగ్ మిషన్స్. హార్డ్నెస్ మెజర్ చేయడానికి బ్రినెల్ ఆర్ రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్స్. సో ప్రాపర్టీస్ అంటే డిఫైన్ చేస్తాం, ఆ ప్రాపర్టీస్ని ఎలా మెజర్ చేస్తారో చూసి మీకు ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో వస్తుందండి, ల్యాబ్స్ కూడా ఉంటాయి దాని మీద. క్లాస్ ఉంది కదా. నేను పంపించిన పీడిఎఫ్ చదవండి అమ్మా, ప్రాపర్టీస్ ఖచ్చితంగా చదవండి. ఇది కాదు చూడండి. వైడ్ స్టడీ అయిపోయింది, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అయిపోయింది, ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్స్ అయిపోయింది. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. ఈ ప్రాపర్టీస్లో మనం అన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేయలేదు, ఓన్లీ వీ హ్యావ్ డిస్కస్ ద మెకానికల్ ప్రాపర్టీస్. ఇవే డిస్కస్ చేస్తాం. ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇంటర్మీడియట్ ప్రకారం. అరల్స్ ఈ థర్మల్ ప్రాపర్టీస్ మళ్ళీ మీకు వస్తుంది మీరు థర్మోడైనమిక్స్ చదువుతున్నప్పుడు. ఇప్పుడు థర్మల్ కండక్టివిటీ అంటే ఏం చెప్పండి? ఈ 6 డిస్కస్ చేసి వీ విల్ ఎండ్ ద సెషన్. థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీ దగ్గర ఒక వుడ్ ఉందనుకోండి, ఒక వుడ్ రాడ్ ఉందనుకోండి, ఇలా ఒక వుడ్ రాడ్ ఉంది, తర్వాత ఐరన్ రాడ్ ఉంది, కాకపోతే ఓకే వుడ్ రాడ్ ఉంది, ఐరన్ రాడ్ ఉంది. మీరు ఇక్కడ హీట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ హీట్ చేస్తూ ఉన్నారు. ఈ వుడ్ రాడ్ని మీరు ఇక్కడ పట్టుకున్నారు, ఓకే. స్టీల్ రాడ్ని కూడా ఇక్కడ పట్టుకున్నారు. మీరు ఏ మెటీరియల్లో ఓకే త్వరగా హీట్ని ఫీల్ అవుతారు? వుడ్లో ఫీల్ అవుతారా లేకపోతే మెటల్లో ఫీల్ అవుతారా? మెటల్లో ఫీల్ అవుతారు. మీరు ఎలా చెప్తున్నారు ఇప్పుడు దాన్ని? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెటీరియల్, ఇప్పుడు వుడ్ మెటల్ అంటే ఈజీగా చెప్పారు. ఇప్పుడు అల్యూమినియం ఉందనుకోండి, కాపర్ ఉందనుకోండి,
అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది. ఇక్కడ మళ్ళీ హీట్ చేస్తున్నారు, మళ్ళీ మీరు ఇక్కడ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ కేసులో దేంట్లో మనం త్వరగా హీట్ ఫీల్ అవుతాం, అల్యూమినియంలోనా కాపర్లోనా? మనకు తెలియదు. బేసికల్గా మీకు ఒక ఐడియా ఉండొచ్చు, బట్ మన ప్రతి మెటీరియల్గా డిఫైన్ చేయలేం కదా. సో దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే వి విల్ మెజర్ బై ద ప్రాపర్టీ కాల్ థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ అంటే ఏం లేదు, ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు కండక్ట్ ద హీట్, ఓకే, ఆర్ ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు పాస్ ద హీట్. ఇట్ హ్యాస్ టు కండక్ట్ ద హీట్. ఆ హీట్ అనేది ఈ ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి కండక్ట్ చేయాలి, లేకపోతే పాస్ చేయాలి. ఏ మెటీరియల్కి అయితే ఆ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఇట్ విల్ హ్యావ్ ద మోర్ థర్మల్ కండక్టివిటీ వాల్యూ. ఈ థర్మల్ కండక్టివిటీని వీ విల్ మెజర్ విత్ ద కే. సెకండ్ ప్రాపర్టీ చూడండి, ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటే ఫస్ట్ చూడండి, మళ్ళీ లేకపోతే నెట్లో కొట్టానో చూడండి, లేకపోతే థర్మోడైనమిక్స్లో మళ్ళీ వస్తాయి. ఇంకో ప్రాపర్టీ చూడండి, థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటారు దీన్ని. థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటే ఇప్పుడు అల్యూమినియం తీసుకోండి, కాపర్ తీసుకోండి, దీనికి ఇనిషియల్ లెంత్ L అనుకోండి, టెంపరేచర్ T1 ఉంది, ఇక్కడ కూడా టెంపరేచర్ T1 ఉంది, రెండు సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి. తర్వాత ఈ సరౌండింగ్ టెంపరేచర్ని ఏం చేస్తారంటే మీరు ఇంక్రీజ్ చేశారు, బాగా ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసి T2కి ఇంక్రీజ్ చేశారు. ఈ T2 వాల్యూ గ్రేటర్ దాన్ T1 బాగానే ఎక్కువనే ఉంది, దీన్ని కూడా T2కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఏమైపోద్ది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు, అల్యూమినియం అనుకోండి, ఇది కాపర్ అనుకోండి, లెంత్ ఏమైపోద్ది, ఒక కాంపోనెంట్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని లెంత్ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుద్ది. ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? ఇంక్రీజ్ అవుద్ది సార్. ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిలో అల్యూమినియం తీసుకున్నాం, కాపర్ తీసుకున్నాం. సో దాన్నే బేసికల్గా స్ట్రక్చరల్ మెటీరియల్స్ అన్నీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాండ్ అవుతాయి, టెంపరేచర్ డిక్రీజ్ అయితే కాంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది, ఈ రెండింటి యొక్క టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్, వాడి యొక్క టెంపరేచర్ని చేంజ్ చేశాను. ఈ రెండింటిలో ఏ మెటీరియల్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుద్ది, అల్యూమినియం ఎక్కువ ఎక్స్పాండ్ అవుద్దా, కాపర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుద్దా? సో దీన్ని తెలియాలంటే వీ హ్యావ్ టు నో సమ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ వాల్యూ ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్. దీన్ని ఆల్ఫాతో మెజర్ చేస్తారు, ఓకే. సో మీకు డెల్టా మేబీ వచ్చిండొచ్చు, మీకు డెల్టా ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఆల్ఫా ఇక్కడ నుంచి మెజర్ చేస్తారు, ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ ఆర్ ఎప్సిలాన్ టీ బై డెల్టా టీ. యూనిట్స్ అనేవి 1/Kelvin అవుతుంది, ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే థర్మల్ హీట్ కెపాసిటీ. సో థర్మల్ హీట్ కెపాసిటీ అంటే ఏం లేదు, సో ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు స్టోర్ ద హీట్. అంటే ఏదైతే ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసిన కెపాసిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1 మాస్ ఉంది అనుకో, 1 kg ఉంది అనుకోండి, ఓకే. తర్వాత ఇక్కడ కూడా 1 kg ఉంది, ఇది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, ఇది 21 ఇది కూడా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దీని యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 21 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఇంక్రీజ్ చేయాలి, దీన్ని కూడా 21 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయడానికి ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, అల్యూమినియం ఇంక్రీజ్ చేయాలి, కాపర్ ఈ 1 kg మాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్, హీట్ చేసినాం సార్. హీట్ సప్లై చేయాలి. సో ఈ కేసులో హీట్ సప్లై చేయాలి, ఈ కేసులో హీట్ సప్లై చేయాలి. బట్ ఈ రెండు కేసులో దేనికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అప్లై చేయాలి, అల్యూమినియంకి ఎక్కువ అప్లై చేయాలా, కాపర్కి ఎక్కువ అప్లై చేయాలి? దాన్నే హీట్ కెపాసిటీతో మెజర్ చేస్తారు.
ఓకే, లైక్ మళ్ళీ మీకు డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయమ్మా, లైక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అలా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో ఏ మెటీరియల్ అయితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకుంటే దానికి ఈ సి వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఏ మెటీరియల్ అయితే తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్కే దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ ద లో హీట్ కెపాసిటీ. దేనికైతే ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకొని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద మోర్ హీట్ కెపాసిటీ. ఏదైతే తక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకొని టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద లో హీట్ కెపాసిటీ. సో థర్మల్ కండక్టివిటీ, ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు కండక్ట్ ద హీట్. థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటే ఏదైతే నువ్వు లోడ్స్ యాక్ట్ అయినప్పుడు థర్మల్ లోడ్స్కి ఏదైతే ఎక్కువ ఎక్స్పాండ్ అవుద్దో ఆ ఎక్స్పాన్షన్ మెజర్ చేసేదే థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్. థర్మల్ హీట్ కెపాసిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు అబ్జర్వ్ ద హీట్. సిమిలర్గా we have electrical conductivity, electrical resistivity and capacitance. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటి? మళ్ళీ కండక్టర్స్, రెసిస్టర్స్ అంటారు కదా. సో ఏ మెటీరియల్కి అయితే ఈ ఎలక్ట్రాన్స్ కండక్ట్ చేసే ప్రాపర్టీ ఎక్కువ ఉంటుందో ఆ మెటీరియల్కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు ఈ వైర్స్కి దేని వాడతారు? కాపర్ వైర్స్ వాడతారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద మోర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అంటే దేనికైతే ఆ ఎలక్ట్రాన్ ఫ్లోకి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో దాన్ని ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అంటారు. వేటికైతే ఎక్కువ ఎలక్ట్రిక్ రెసిస్టివ్ ఉంటుందో దాన్ని మనం వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఇన్సులేటర్స్ కింద వాడుకోవచ్చు. కెపాసిటెన్స్ అంటే ఏం లేదు, లైక్ మీరు బ్యాటరీస్ తయారు చేస్తారు కదా, బ్యాటరీస్ ఏం చేస్తారు? ఇట్ ఇలా సమ్ వోల్టేజ్ కెపాసిటీ. ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ని స్టోర్ చేసే కెపాసిటీనే కెపాసిటెన్స్ అంటారు. కెపాసిటర్స్ ఉంటాయి కదా మన బ్యాటరీలో, లైక్ ఫ్యాన్స్లో వాటిని, ఆ మెజర్మెంట్ కెపాసిటెన్స్ మెజర్ చేస్తారు. లైక్ ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు స్టోర్ ద వోల్టేజ్, దాన్ని కెపాసిటెన్స్తో మెజర్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్, థర్మల్ ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. దీనిలో మనం ఎక్కువగా ఫోకస్ చేసేది మెకానికల్ ప్రాపర్టీస్ని. ఈవెన్ మనం ఎంటైర్ మెటీరియల్ సైన్స్లో మనం ఫర్దర్గా డిస్కస్ చేసే సబ్జెక్ట్ కంటిన్యూషన్లో కూడా వీటి మీదనే ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వెళ్ళాను. అదే మీకు పీడిఎఫ్ పంపిస్తాను, పంపించానా? మీకు పంపించలేదు కదా, దాన్ని ఉంటారు, పంపిస్తాను. ఇప్పుడే పంపిస్తాను, మళ్ళీ మర్చిపోతాను, ఇప్పుడే పంపిస్తాను.